ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిపోతుందండి ఈ గోరుచిక్కుడు కూర. దీనికి లైక్స్ కూడా చాలా ఉన్నాయండి. అన్ని లైక్స్ వచ్చాయంటే ఈ కర్రీ బాగుంటుందనే కదా అర్థం. మనం కూడా చేద్దామా ఈ కర్రీని ఈరోజు. ఈ కర్రీ ఎలా చేయాలో ఏంటని 2-3 సార్లు వీడియో చూసేసాను. అర్థమైపోయింది ఎలా చేయాలనేది, ప్రాసెస్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం కూడా చేద్దామా ఈ కర్రీని. వంటింట్లోకి వెళ్దాం. గోరుచిక్కుళ్ళు అయితే ఉన్నాయి, మనం కూడా ప్రిపేర్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను మీకు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిపోతుంది కదా ఈ గోరుచిక్కుడు కూర. ఇది ఎలా వస్తుందో ఏంటో మనం కూడా ఒకసారి ట్రై చేసి తిని నేను చెప్తాను మీకు. నేను నిజంగా చెప్తానండి టేస్ట్ ఎలా ఉందనేది. వీడియో మొత్తం చూడండి. మీరు కూడా ట్రై చేయొచ్చా లేదా నేను చెప్తాను, ఓకేనా? నా వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్ది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే చిక్కుడుకాయలని బాగా వాటర్లో వేసి కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకున్నాక ఒక 4-5 తీసుకోండి. 4-5 తీసుకొని నైఫ్తో కట్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం కట్ చేసేసేయండి, అది ఎక్స్ట్రా పార్ట్ అంతా బాగుండదు కదా. కొంచెం తీసేసి పక్కన పడేయండి. తర్వాత మిడిల్లో పార్ట్ అంతా కట్ చేసుకోండి. లాస్ట్లో కూడా తోకలు ఉంటాయి కదా, అవి కూడా కూరలో వేస్తే బాగోవు కాబట్టి అవి కూడా తీసేసి ఓన్లీ మిడిల్లో పార్ట్ మాత్రమే తీసుకుందాం. మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 4-5 తీసుకున్నారనుకోండి తొందరగా కట్ చేసుకోవచ్చు. అదే 1-1 అనుకోండి చాలా లేట్గా అవుతుంది. అందువల్ల 4-5 తీసేసుకొని కట్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. నేను మొత్తం కట్ చేసేసాను, నాకు ఇన్ని వచ్చాయన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెమే వేసుకోండి, మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. కడాయిని ఆయిల్ని కొంచెం హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు, వాటిల్ని వేసేసి బాగా వేపుకోవాలి ఆయిల్లో. మూత మాత్రం పెట్టబాకండి, ఎందుకంటే మూత పెట్టారంటే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టద్దు. ఆయిల్లోనే బాగా ఫ్రై చేయనివ్వండి. ఇవి లైట్ గోల్డ్ కలర్ రావాలి. చిక్కుడుకాయలు వేపేలోపు మనం ఒక చిన్న పని చేసుకుందామే, ఎందుకంటే దాంట్లోకి వేసేవి కావాలి కదా, అవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుందాం. కొబ్బరి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తురుముకుంటున్నాను నేను. అది నా కొబ్బరి అట్లా వెండనూ లేదు, అలా అని పచ్చిగా లేదండి, మీడియంగా ఉంది, సరిపోతుంది అని చెప్పి వాడేస్తున్నాను. తురుముకుంటున్నాను కొబ్బరిని. కొంచెం చాలు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేస్తే చాలు అనుకుంటా. తురిమేసుకున్నాను కొబ్బరిని. ఇప్పుడు ఆనియన్ ఉంది కదా అక్కడ పక్కనే, దాన్ని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. ముందుగానే దానికి ఉండే పొట్టంతా తీసేసి రెడీగా పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఆనియన్ని. ఈ కూరలో టమోటా వాడటం లేదండి, ఎందుకంటే వాళ్ళు వేయలేదు ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టిన వాళ్ళు, అందుకని నేను కూడా వేయటం లేదు. మీరు కూడా వేసుకోవద్దు. మనం ఆనియన్స్ కట్ చేసుకుంటానే మధ్యలో ఈ చిక్కుళ్ళని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అలా వదిలేసామంటే కిందవన్నీ బాగా మాడిపోతాయి కాబట్టి కలుపుకుంటా ఆనియన్ని కట్ చేసుకుందామే. గోరుచిక్కుళ్ళు కూడా ఎంతమందికి ఇష్టమండి మీకు చెప్పండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయటం లేదు ఎందుకని, మీరు కామెంట్లో పెట్టచ్చు కదా. ఆనియన్ని కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ కూడా ఒక సైడ్కి చిన్నగా తోసుకున్నాను నేను, అంటే ఒక సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లం కట్ చేసుకుంటాము చిన్న చిన్న ముక్కలుగా. అలాగే తెల్లగడ్డ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు వాళ్ళు, అల్లము తెల్లగడ్డలు ఇవి కట్ చేసినట్టుగా వేశారు, అందుకే నేను కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు మనకు వచ్చిన వంటలే తింటా ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా మనకు కూడా. అందువల్ల కొన్ని ఫోన్లో చూసి కూడా వాడదాం, చేద్దాం. ఏమైపోతుంది, బాగొస్తే మళ్ళీ చేసుకుందాం, బాగా రాలేదంటే ఆపేస్తాం, అంతే కదా. ఎంతమంది ట్రై చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో చూసి వంటలు? నేను ఇంతకుముందు ఒకసారి కూడా ఏదో ఒకటి ట్రై చేశాను, పర్వాలేదు అనిపించింది. మళ్ళీ ఇది ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ఈలోపు చిక్కుడుకాయలు అంతా ఫ్రై అయిపోయాయి చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి నేను వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను.
నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయా అండి? చూసిన వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేయొచ్చు కదా మంచిగా. నాకు కూడా కొంచెం బాగుంటుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంటే ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసేస్తున్నాం. ఆవాలు, జీలకర్ర వేసాను. ఇవి రెండు కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆవాలు బాగా చిటపట అంటేనే బాగా వేగినట్టు కదా. ఇవి రెండు బాగా హీట్ అయ్యాక అంటే వేగాక దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఆయిల్లోనే ఫ్రై అయితేనే బాగుంటుంది. కరివేపాకు వేసేద్దాం కదా. వేసేసాక ముందుగా అల్లము, వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసాను. తర్వాత ఆనియన్ వేస్తున్నాను. వీటిల్ని ఒకసారి కలుపుకుందాము గరిటెతో. ఈ ఆనియన్స్ని ఒక 2-3 మినిట్స్ కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయినాక చూడండి లైట్ బ్రౌన్ కలర్ వరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం తురుముకున్నాం కదా కొబ్బరి, అది వేసేద్దాం. కొబ్బరి కూడా వేసేసి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు వేపండి. ఆనియను, కొబ్బరి బాగా వేగినాక కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలిపి బాగా 2 మినిట్స్ వరకు బాగా వేపండి. దీన్ని కూడా కారము అదంతా పచ్చివాసన పోతుంది. మూత అయితే పెట్టద్దు, మూత పెట్టకుండానే వేపుకోండి. మూత ఎందుకు పెట్టద్దు అన్నానంటే వాళ్ళు కూడా పెట్టలేదండి ఇన్స్టాగ్రామ్లో, అందుకే నేను కూడా పెట్టలేదు. అవన్నీ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా గోరుచిక్కుళ్ళు, అవి వేసేసి బాగా కలుపుకోండి గరిటెతో. గోరుచిక్కుళ్ళు ఆనియన్స్ అంతా కలిసిపోయినాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. అంటే చిక్కుడుకాయలకి ఎంత సరిపడతాయో అంత వాటర్ వేసుకోండి. అవి చిక్కుడుకాయలు కొంచెం లేట్గా ఉడుకుతాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము చిక్కుడుకాయలని. ఇందులో పల్లీల పౌడర్ కూడా వేశారండి వాళ్ళు, నేను చేయలేదు కదా. ఇప్పుడు చేసుకుందాం పల్లీల పౌడరు. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. అంటే కూరని అవతల స్టవ్ మీదకి మార్చేశాను. గిన్నెలో పల్లీలు వేసుకొని వేంపుకుంటున్నాను. బాగా ఎక్కువగా వేంపద్దు, బాగోవు కాబట్టి మీడియంగా చిన్న మంట మీద మీడియంగా వేపుకుందాం వీటిల్ని. పల్లీలు వేగిపోయినాక మిక్సీ జార్లో తీసేసుకుందాము. అంటే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. వీటిల్ని ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. పల్లీలని పౌడర్ అయితే చేసేసానండి. బరకగా చేసుకోండి, మరి మెత్తగా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు వీడియోలో బరకగానే చూపించారు. చూడండి మూత పెట్టి ఉడికిస్తున్నాం కదా, చిక్కుడుకాయలు బాగా ఉడుకుతున్నాయి కదా, బాగా తెల్లుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆ పల్లీల పౌడర్ అనేది వేసేద్దాము. పల్లీల పౌడర్ వేసిన తర్వాత గరం మసాలా పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసినట్టున్నాను. ఒక టేబుల్ స్పూన్ పడుతుందండి. అది వేసేసి కొంచెం బాగా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి కూరని. చిక్కుడుకాయ బాగా ఉడికిపోవాలి. చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. కూర రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఆ కూర ఎలా వచ్చిందో ఏంటో అనేది. ప్లేట్ పెట్టుకుంటున్నాను. ప్లేట్లో కొంచెం రైస్ పెట్టుకుంటాను, ఎందుకంటే నా దగ్గర రైసే ఉంది, చపాతీలు లేవు. వీడియోలో చూపించిన వాళ్ళు చపాతీతో తిన్నారు. చపాతీతో ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం. ఇప్పుడైతే రైస్తో తిని మీకు ఎలా ఉందనేది చెప్తాను. కొంచెం రైస్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ రైస్లోకి ఇప్పుడు కొంచెం కర్రీ వేసుకుంటాను. కూర బాగానే వచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే కలర్ చూస్తుంటే బాగుంది.
కూర కూడా వేసేసుకుందాం కదా. ఇప్పుడు అన్నము కూర బాగా చేత్తో కలుపుకుందాం. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. బాగుంది, అంత టెంప్టింగ్గా ఉందన్నమాట కూర. ఇప్పుడు తిందాం. వంటింట్లోనే తినేస్తున్నాను. హాల్లో కూర్చొని తినే అంత టైం కూడా లేదా నీకు అని అంటారేమో. ఇక్కడే చేసుకున్నాను కదా, ఇక్కడే తిని చూపించేస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడే తినేస్తున్నా. పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంది, తినచ్చు. చపాతీలోకి ఎలా ఉంటుందో తెలియదు, రైస్లోకి పర్వాలేదు, తినచ్చు, ట్రై చేసుకోవచ్చు. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసుకోండి, మర్చిపోవద్దు. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా? చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ వీడియో కూడా చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం మనం. తప్పకుండా ఈ కూరని మీరు ట్రై చేసుకోండి ఇంట్లో. బాగానే ఉంది, బాగుంది, చేయొచ్చు, తినచ్చు, పిల్లలు కూడా నచ్చుతుంది. చిక్కుడుకాయ తినని వాళ్ళు ఇలాగ కూడా ట్రై చేసి చపాతీలో పెట్టండి, బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ బాగుంది, నాకు నచ్చింది, మళ్ళీ చేసుకుంటాను. మళ్ళీ కలుద్దామండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.